సిద్దిపేట జిల్లా నర్మెట్టలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫీడ్ చైర్మన్ రాఘవరెడ్డి పర్యటించారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెలలో ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలోనే నూతన టెక్నాలజీతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నిర్మించడం జరిగిందన్నారు. ఈ ఫ్యాక్టరీ మంత్రి అయిన మొదటి రోజునే సంతకం పెట్టాను శాంక్షనింగ్కి. త్వరలోనే ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేయాలనేది ఆయిల్ ఫెడ్ యొక్క ఆకాంక్ష. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఇప్పుడు వేసిన పంటకు సరిపోని ఈ ఫ్యాక్టరీ ఉంది. అంటే మీరు ఇంకా కొన్ని లక్షల ఎకరాలు వేసినా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ 120 మెట్రిక్ టన్స్ వరకు తీసుకెళ్ళవచ్చు. అందుకని మంచి టెక్నాలజీ తోటి ఓఈఆర్ ఎక్కువ వచ్చేటట్టుగా, పర్సెంటేజ్ ఎక్కువ వస్తే రేట్ ఎక్కువ వస్తుంది, రేట్ ఎక్కువ వస్తే రైతు బలపడతాడు. అందుకని నేను మంత్రి అయ్యే రోజు 12,000 చిల్లర ఉంది దీని ధర టన్ను. ఈరోజు 20,456 అయింది. ఆయిల్ ఫెడ్ అధికారులు కృషితోటి ఓఈఆర్ పెంచడం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ యొక్క ఓఈఆర్ పర్సెంటేజే ఇప్పుడు భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇంపోర్ట్స్ మీద డ్యూటీ పెంచమని చెప్పి పెంచమనక్కర్లా, పాతగా ఉన్నటువంటి దాన్ని రివైవ్ చేస్తే కూడా తెలంగాణ రైతాంగంతో పాటు దక్షిణ భారతంలో ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ రైతులకు ఉపయోగం జరుగుద్ది.